अवधूत चिंतन श्री गुरुदेव दत्त स्वामी महाराज की जय। जय गुरुदेव, जय गुरुदेव, जय गुरुदेव। శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణమమ। సనాతన ధర్మ ప్రియులరా, మంత్ర జిజ్ఞాసులారా, ఇవాళ మనము పునర్నవ అనే మూలిక గురించి మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను। పునర్నవనే, ఇది పునర్నవనే। దీని కూడా కూరలు చేసుకొని తినొచ్చు, కానీ పూజల్లో తెల్లది వాడండి। మీకు నేను రెండు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి। ఇదేమో ఎర్ర పునర్నవ, ఇదేమో తెల్ల పునర్నవ, రెండు ఒక దగ్గర ఉన్నందుకు మీకు నేను ఇది కూడా చూపిస్తున్నాను చూడండి। ఏం లేదు, ఆకు ఒకేలా ఉంటుంది, విధానం ఒకేలా ఉంటుంది, పుష్పం ఒకేలా ఉంటుంది, కేవలం మారేది ఏదైనా ఉంది అని చెప్పేసి అంటే కాండం ఒక రంగు, ఇది వచ్చేసి కొంచెం ఎరుపు రంగు బ్రౌన్ కలర్ లో ఉంటుంది, ఇది వచ్చేసేమో తెలుపు రంగులో ఉంటుంది। పూజలకు కానీ, రసవాదంలో కానీ, ఆయుర్వేదం కానీ ఏదైనా సరే మీరు వాడుకోవాలి అనుకున్నప్పుడు తెల్లది వాడుకోండి, విశేషమైన ఫలితాలు ఇస్తుంది। కూర వండుకోవడానికి రెండిట్లో ఏదైనా సరే వండుకోవచ్చు, తినొచ్చు, దోషం లేదు, మీకు శుభాలను అలాగనే ఇస్తుంది, ఏమి ఇబ్బంది లేదనమాట। ఇది చూడండి, ఇది ప్రధానంగా చంద్రశేఖర దత్త గురుదేవులు నహగ్రహ పీడల నుంచి నివారణ కోసం 9 పట్టు ఎర్రటి పోగులతోటి క్రియ చేసుకోవాలని, అందులో పునర్నవ ఒక వేర్లు వాడుకోవాలని చెప్పేసి అన్నారు। ఆ పునర్నవ అనే మూలిక ఒక వేర్లని మీరు పూజలో వాడుకున్న తర్వాత పూజా శేషాలు ఏవైనా ఉంటే అవి మీరు పవిత్రమైన పారే నదుల్లో గాని, లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో గాని, ఏదైతే పూజ వస్తువులు ఎక్కడ విసర్జిస్తారో అక్కడ విసర్జించవచ్చు పూజ అయిపోయిన తర్వాత, మీకు ఆ పూజ విధానం అయిపోయిన తర్వాత। అయితే పునర్నవ చెట్టు ఏది అని కూడా అడిగారు, ఇప్పుడు మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను। ఇది చూడండి, ఇది పునర్నవ, ఇదంతా కూడా ఉంది చూడండి, ఇదంతా కూడా పునర్నవని। ఈ పునర్నవని మనము రసవాదంలో వాడుకోవచ్చు, తర్వాత వచ్చేసి ఆయుర్వేదంలో వాడుకోవచ్చు, తర్వాత తాంత్రిక విధానాలలో కూడా వాడుకోవచ్చు అనమాట। ఇది ఎర్రగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, ప్రధానంగా తెల్లగా ఉన్న పునర్నవని మీకు నేను చూపిస్తున్నాను చూడండి। ఇది మాత్రమే పూజాది కార్యక్రమాల్లో వాడుకోవచ్చు, దీని కూర కూడా తినొచ్చు। ఆయుర్వేదంగా సంబంధించి మనం మాట్లాడుకుంటే దీని పేరే మనం సంస్కృతంలో పునర్నవ అంటున్నాం, అంటే మన సెల్స్ ఏవైతే మృతకణాలు ఉన్నాయో వాటిని ఇది మళ్ళీ జీవింపజేస్తుంది, మీ ఆయుష్ని, మీ యవ్వనాన్ని మళ్ళీ ఉత్తేజంగా పైకి పెంచుతుందన్నమాట। మీ యవ్వనాన్ని మళ్ళీ నవయవనంగా మిమ్మల్ని తయారు చేసే శక్తి ఈ పునర్నవకి ఉంది। తర్వాత పిండ వ్యాధులకు కూడా విశేషంగా పనిచేస్తుంది అనమాట। మీకు మూత్రపిండాలలో రాళ్ళు ఉన్నా గానీ, లేకపోతే మూత్రకోశ వ్యాధులకు సంబంధించి ఏదైనా ఉన్నా గానీ పనిచేస్తుంది। అతిగా తింటే మూత్రం వేడెక్కడము, శరీరం వేడెక్కడం కూడా ఉంటుంది। మితంగా వైద్యుల పరిరక్షణలో వాళ్ళు చెప్పిన మోతాదులో తినడం ఉత్తమం। తర్వాత వచ్చేసి తిని స్వచ్ఛమైన ఆవు నేతిలో వెల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకొని స్వచ్ఛంగా తిన్నారా అని చెప్పేసి అంటే జొన్న రొట్టెల్లో చాలా వరకు మీకు శక్తిని ఇస్తుంది। ఇది తినే పద్ధతి ఏంటి అని చెప్పేసి అంటే కూరలు వండుకుంటారు రకరకాలుగా, నేను చెప్పిన రీతిలో వండుకొని తిన్నారు అని చెప్పేసి అంటే శరీరానికి నాడీ వ్యవస్థను శుద్ధి చేసే శక్తి ఉంది। రసవాదంలో వాడుతారు, ఆయుర్వేదంలో వాడుతారు, తాంత్రిక పూజల్లో వాడుతారు, కూరలు వండుకుంటారు। ఇది ఇలా వాడుకోవచ్చు, ఇలా వాడుకోవద్దు అని చెప్పేసి అని మానవునికి సర్వశ్రేష్ఠకరంగా పునర్నవ వాడుకోవచ్చు మూలికలు। దీన్ని మీరు చూడండి, మీరు యూట్యూబ్ లో కొట్టినా కానీ మీకు పునర్నవ ఆర్టిఫిషియల్ కొడితే వస్తుంది అనమాట। ఇది ఆకు ఇంకా కొంచెం బిల్ల పెద్దగా కూడా వస్తుంది అనమాట। బాగా కూరల్లో చేసుకొని తినండి, పూజల్లో వాడుకోండి। వేరు వచ్చేసేసి తీయండి, ఇదో ఇట్లా వేరు ఉంటది కదా, ఇట్లా ఈ వేరుని పూజలో వాడాలి। చంద్రశేఖర దత్త గురుదేవులు చెప్పింది ఇదే అనమాట, వేర్లు తీసేసి మూట కట్టేసేసి పూజలో వాడుకోవాలి, తర్వాత విసర్జించాలన్నమాట। ఇది బాగా దైవిక శక్తి గల మూలిక, వాడుకోండి, శుభాలు పొందండి మిత్రులారా। నేను మీ సాధక మహేష్, తాంత్రిక పాఠశాల, నర్మదేహర్, ఓం నమ శివాయ। నా గురోరధికం, నా గురోరధికం, నా గురోరధికం। శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణము। జయ గురుదేవ దత్త శరణు శరణు శరణు।